వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే అందరికీ న్యాయం చేస్తా. ఎండాడ ఉమ్మడి పార్టీల ఆత్మీయ సమావేశంలో హామీ ఇచ్చిన భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు. విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా. జై భారత్ పార్టీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి వివి లక్ష్మీనారాయణ. దక్షిణంలో వైసీపీ వార్ వన్ సైడ్ అంటున్న వాసుపల్లి గణేష్. ప్రచారంలో జోరుగా దూసుకెళ్తున్న వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి. ఇక వార్తల్లోకి వెళ్తే, తాను ఎమ్మెల్యేగా గెలిస్తే అందరికీ న్యాయం చేస్తానని, ఎవరు అధైర్యపడవద్దని భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. ఆదివారం ఎండాడ్లో గల జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి పార్టీల ఆత్మీయ సమావేశంలో గంటా మాట్లాడుతూ, తాను ఎమ్మెల్యేగా గెలిచాక జనసేన కార్యకర్తలను తేదీపై నాయకులతో సమానంగా పదవుల్లో గౌరవిస్తానని, పవన్ కళ్యాణ్ ఆశయానికి కట్టుబడి డాక్టర్ పంచకర్ల సందీప్ తన సీటును త్యాగం చేశారని అన్నారు. ఈ నెల 8వ తేదీన ఉమ్మడి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి 10వ తేదీ నుండి ప్రత్యర్థులకు మించిన ప్రచారం ప్రారంభిస్తానని చెప్పారు. ఏ సమస్య సరే సందీప్తో పాటు నేను కూడా ఉంటాను. మీకు దాన్ని పరిష్కరించడం కోసం, మీకు అండగా ఉండడం కోసం, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి సమన్వయం చేయడం కోసం నేను ఉంటానని చెప్పి కూడా ఇవన్నీ కూడా మీకు తెలియజేసుకుంటూ తను కొన్ని విషయాలు చెప్పాడు. అవన్నీ కూడా నేను మళ్ళీ డీటెయిల్గా మాట్లాడి ఎట్లా కోఆర్డినేషన్ చేయాలి, మీ అందరినీ కూడా సమన్వయం చేయడానికి మన దగ్గర పెట్టాలి. అట్లాగే జనసేన నుంచి ఎవరు ఉంటారు, వార్డు వైజ్ కూడా ఆ నాయకులు ఎవరు, ఈ నాయకులు ఎవరు, ఇవన్నీ కూడా మొత్తం డీటెయిల్గా మాట్లాడుకుని ఎక్కడ కూడా చిన్న అవకాశం కూడా అపోజిషన్ పార్టీలకు వేరే వాళ్ళకి ఇవ్వకుండా మనం సమన్వయంతో ముందుకెళ్ళి ఒక రీసౌండింగ్ విక్టరీ, అంటే గతంలో కూడా మనం 38,000తో గెలిచాం. ఈసారి మనం ఆ మెజార్టీని మించి ఒక భారీ మెజార్టీ మనం గెలిస్తేనే జనసేన, బీజేపీ, టీడీపీ కలిసిన దానికి ఒక పర్పస్ దానికి నెరవేరుద్ది. ఇలాగా సందీప్ చెప్పాడు లెక్క టెక్నికల్గా. 2019లో ఈ 3 పార్టీలు వేరువేరుగా పోటీ చేశాయి. వైఎస్ఆర్ పార్టీ ప్రపంచంలో రాష్ట్రం మొత్తం కూడా అయినప్పుడు కూడా జనసేన పార్టీ ఓట్లు బీజేపీకి, తెలుగుదేశం పార్టీ ఓట్లు కానీ కలిపితే భీమిలిలో వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయినట్టు లెక్క. టెక్నికల్ గా బై డిఫాల్ట్ ఓట్లు చీలిపాటు వల్ల మొన్న మేలో కూడా భీమిలిలో వైఎస్ఆర్ కలిసింది. ఈసారి అటువంటి అవకాశం లేదు, అటువంటి పప్పులు ఉడకం. ఇక్కడ ఖచ్చితంగా గంటా శ్రీనివాసరావు అభ్యర్థి, జనసేన సపోర్ట్ చేస్తాం. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా ఆ సౌండ్ ఎలా ఉంటుందో రేపు చూడబోతా ఉన్నారు. ఖచ్చితంగా భారీ మెజార్టీతో మనం గెలవబోతా ఉన్నాం. ప్రభుత్వం ఏర్పడతా ఉంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, కళ్యాణ్ గారి ఆలోచనలకు అనుగుణంగా ఏదైతే జనసేన పార్టీకి న్యాయబద్ధంగా ఆ ప్రభుత్వంలో రావాల్సిన నామినేటెడ్ పోస్టులు కావచ్చు, లేకపోతే ఇతర ఇవి కావచ్చు, అవన్నీ కూడా ప్రత్యేకించి భీమిలి నియోజకవర్గంలో మీ వంతు వాటా కోటా మీకు దక్కేదానికి ఇక్కడ గెలవబోయే ఎమ్మెల్యే అలాగే సందీప్ కూడా తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత నా పైన కూడా ఉంది. భీమిలి జనసేన ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్ మాట్లాడుతూ, తనకు సీట్ రాకపోవడం కొంత బాధ కలిగినా గంటాకు సీటు కేటాయించడం సంతోషం కలిగించిందని అన్నారు. గంటా పోటీ చేస్తే గెలుపు నల్లేరుపై నడక లాంటిదేనని ఆయన అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంటే ఎప్పుడైతే ఇక్కడ గంటా శ్రీనివాస గారి పేరు అనౌన్స్ అయిందో నేను ఒక రకంగా ఆనందపడ్డాను, ఒక రకంగా బాధపడ్డాను. ఎందుకంటే గెలుపు తథ్యం గంటా గారు వస్తే. దాంతో పాటు బాధపడింది ఏంటంటే, అమ్మో గంటా గారు వచ్చారంటే సందీప్ని కొనేస్తారు, గంటా గారు వచ్చారంటే క్యాడర్ని పూర్తిగా లాగేస్తారు, గంటా గారు వచ్చారంటే ఒక్కొక్కడికి ఒక ఎంత చేతిలో పెట్టేస్తారు. అవన్నీ కూడా అలాంటి మన మీద రుద్దే ప్రయత్నం జరుగుతుంది. 10 ఏళ్ల పాటు ఓటమిలో ఉన్న వ్యక్తులు, ఏ రోజు కూడా జైలుకి వెళ్ళాలన్నా, రోడ్డు మీద తన్నుంచాలన్నా సరే ముందుకు వచ్చి నుంచిన వ్యక్తులు, ఏ రోజు కూడా డబ్బులకు అమ్ముడిపోయే ప్రసక్తి అనేది ఎటువంటి పరిస్థితుల్లో ఉండదు. రేపు మన ప్రభుత్వం గెలిచినప్పుడు తప్పకుండా ఆ గెలుపులో కూడా మిమ్మల్ని భాగస్వామ్యం చేసే హామీ నేను ఇస్తాను మీకు ఈరోజు. అదేవిధంగా దీనిలో కూడా మనం కలిసికట్టుగా వైసీపీ చేసే ఏ ట్రాప్ లో కూడా పడద్దు. వాళ్ళు మనల్ని ఎన్నో ప్రలోభాలు పెడతారు. మనం చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం, ఎన్నో ఇబ్బందులు పెడతారు. కానీ మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఇక్కడ అభ్యర్థి గెలుపు అనేది మన ప్రభుత్వాన్ని స్థాపించడానికి హెల్ప్ చేస్తుంది. సో కాబట్టి మీరు క్రాస్ ఓటింగ్ చేసుకోండి, ఒక కటేయండి, ఒక టికెట్ అయ్యింది అని చెప్పే మాటలు మీరు నమ్మరు. అలా కనుక జరిగితే మనం ఏ చిన్న తప్పు చేసినా కూడా రేపు మళ్ళీ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ 5 సంవత్సరాలు మనం ఎంత ఇబ్బందులు పడ్డామో, మన రాష్ట్రం ఎంత కోల్పోయిందో అంతకు మించి మనం కోల్పోవాల్సి వస్తుంది. విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని జై భారత్ పార్టీ అధినేత, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వివి లక్ష్మీనారాయణ అన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని, అలానే బాండ్ పేపర్పై రాసిస్తానని హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత సమస్యలు పరిష్కరించలేకపోతే ఎవరైనా తనపై కేసు పెట్టవచ్చునని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళలు, తర్వాత చాలామంది పురుషులు వీళ్ళతో మాట్లాడడం జరిగింది. ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుత రాజకీయాల్లో ఏ విధంగా మనల్ని మోసం చేసి డబ్బుల ఎర చూపి మన పిల్లవాళ్ళని మద్యం సరఫరా చేసి ఈ విధంగా ఓట్లను కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నారని వారికి తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే ఓట్లను కొనుక్కునే విధానం మొదలవుతుందో మనకు ప్రశ్నించే హక్కు కోల్పోతాం. అది రాకుండా ఉండాలి అంటే, మనం ఎవరినైనా ఎమ్మెల్యేను నిలదీయాలి అంటే మనం డబ్బులు తీసుకోకూడదు అన్నది ఇక్కడంతా దృఢంగా నిర్ణయం చేసుకున్నారు వీళ్ళంతా కూడా. ఎమ్మెల్యేని నిలదీయాలి. ఎమ్మెల్యే మనకు మన సేవకుడు. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే ఎమ్మెల్యేలు మన పాలకులు ప్రజలు సేవకుల్లాగా తయారయ్యారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు పాలకులు, ప్రజాప్రతినిధులు సేవకులు. ఆ విధమైన మార్పు రావాలి. ఆ విధమైన మార్పు రావాలి. తర్వాత ఇక్కడున్న సమస్యల గురించి, ముఖ్యంగా చిన్నపిల్లలు చదువుకుంటున్నారు కానీ వాళ్ళకు ఉద్యోగాలు రావట్లేదు. ఆ తర్వాత వచ్చేసి వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. సో ఎవరూ కూడా ఎలక్షన్లు అయిన తర్వాత పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కాబట్టి ఎన్నికలు అన్నది ఒక ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది. అంటే పెట్టుబడి పెట్టడం, ఆ స్థానంలో కూర్చోవడం, మళ్ళీ పెట్టుబడి పెట్టిన దానికి 5 సంపాదించడం. ఇది రాజకీయాలు అయిపోయి. ఇప్పుడు చూడండి, మన దాంట్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది. ఎవరైనా మాట్లాడుతున్నారా వీళ్ళు? తర్వాత మన రాష్ట్రానికి రాజధాని లేదు, ఎవరైనా మాట్లాడుతున్నారా? ఆ తర్వాత మనకు ప్రత్యేక హోదా రాలేదు, ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎవరు మాట్లాడరు. ఎందుకంటే అందరూ కేంద్రానికి భయపడుతున్నారు. కాబట్టి ఆ భయపడడం లేకుండా మనం ఎవరైనా ప్రశ్నించే విధంగా మన ప్రజాప్రతినిధులు ఉండాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుందని చెప్పి మేము వెళ్ళి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసాను హైకోర్టులో నడుస్తోంది. అందుకనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా మందగించింది. జీవీఎంసీ 35వ వార్డులో వైసీపీకి వార్ వన్ సైడ్ మాత్రమేనని దక్షిణ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. వార్డ్ అధ్యక్షుడు అలుపున కనకరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పలు మార్కెట్లను సందర్శించారు. పాత బస్టాండ్, ప్రసాద్ గార్డెన్స్, పూర్ణ మార్కెట్, చేపల మార్కెట్ వర్తకులను, హోల్సేల్ ఫ్రూట్ వ్యాపారులను కలిసి ప్రచారం చేశారు. హోల్సేల్ ఫిష్ మార్కెట్ లో చేపలను వేలం వేసి కార్యకర్తలు ఉత్సాహం నింపారు. పూర్ణ మార్కెట్ లో కోళ్ల వ్యాపారి దగ్గర నుండి నాటుకోడిని కొనుగోలు చేశారు. ఎక్కడికక్కడ వ్యాపారులు వైసీపీకి మా ఓటు అంటూ ఏకాభిప్రాయం తెలిపారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ 35వ వార్డ్ పాత బస్టాండ్ హోల్సేల్ చేపల మార్కెట్ వర్తకులు అందరూ సంతోషంగా వాసుపల్లిని గెలిపించుకుంటామని, జగనన్నను బలపరుచుకుంటామంటూ ముక్త కంఠంతో చెప్పడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు ఆది విష్ణురెడ్డి, వాసర్ల సుబ్రహ్మణ్యం, గణగల్ల రామరాజు, రవీంద్ర భరత్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం 49వ వార్డ్ బర్మా క్యాంప్ కాలనీలో శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఉత్తర నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఆదివారం ఆలయాన్ని సందర్శించి అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. బర్మా కాంతిసీకుల సంక్షేమ సంఘ నాయకులు మరియు నూకాంబిక మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో వికేపీ సిపిఐఆర్ చైర్మన్, ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు, జీవీఎంసీ డిప్యూటీ మేయర్ సతీష్, జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు, కార్పొరేటర్ కేవీఎన్ శశికళ, రత్నాకర్, బిఎన్ రాజు, లక్ష్మణ్ రావు మరియు సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. సంక్షేమ సంఘం మరియు నూకాంబిక మహిళా సంఘం అందరి ఆధ్వర్యంలో అధ్యక్షులైనటువంటి శ్రీను, అలాగే నేను గౌరవ అధ్యక్షుడిగా ఈ సంఘానికి బిఎన్ రాజు, అలాగే దీపక్ పెద్దలు, ఈ గ్రామ పెద్దలు, మహిళలు అందరూ కలిపి అందరి సహకారంతో అమ్మవారి పండుగ ప్రతి సంవత్సరం కూడా భారీగా చేయటం, అలాగే అదేవిధంగా ఈ అన్న సంతర్పణ అన్నప్రసాదం అనేది సంతర్పణ కాకుండా ప్రతి సంవత్సరం కూడా వేల మందికి 5,000, 10,000 మందికి అలాగా ఈ వారం రోజులు కూడా అన్నప్రసాదాలు కూడా అందించడం జరుగుతుంది. చాలా భారీ ఎత్తున అందరూ సహకరించి ఈ ప్రాంతంలో ఉండేటువంటి నాయకులు కానివ్వండి,
ప్రజలు కానివ్వండి, మహిళలు కానీ అందరూ కూడా ఈ గ్రామ సంఘం తరఫునటువంటి అధ్యక్షులు అందరూ కూడా దీనికి ఎంతో కష్టపడి ఈ సంఘ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జరిపించినందుకు చాలా సంతోషిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు పెద్దలు కేకే రాజు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా రావటం, అమ్మవారిని దర్శనం చేసుకోవటం, అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఈ ఎన్నికల్లో కూడా నాకు జయం కలగాలని ఈ పూజారుల దగ్గర కానీ, అసోసియేషన్ దగ్గర కానీ, భక్తుల దగ్గర కానీ ఆశీస్సులు తీసుకొని వెళ్ళటం కూడా జరిగింది. గత 18 ఏళ్ళుగా ఈ నూకాంబిక అమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయండి. ఇందులో భాగంగానే ఈరోజు పెద్ద అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు మీరు చూస్తూ ఉన్నారు, వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఇదంతా అమ్మవారి మహిమతో జరుగుతుంది. ఇక్కడున్న అమ్మవారికి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఎటువంటి కష్టాలతో కానీ, ఎటువంటి ఇబ్బందులతో కానీ వచ్చినా అమ్మవారిని దర్శించుకుంటే వాళ్ళకి సకల సౌకర్యాలతో విజయవంతం అవుతాయండి. అది ఇక్కడ ఉన్న ప్రజలందరికల్లా గాఢ నమ్మకం. అలాగే ఈ ఉద్దేశంగా రేపు కొత్త అమావాస్య రోజున ఇక్కడ భారీ అమావాస్య కార్యక్రమం రోజు బాగా అగ్నిగుండ కార్యక్రమం జరగబడుచున్నది. దానికి కూడా వేలాది మంది భక్తులు హాజరవుతారు. కనుక మీరందరూ కూడా దయించి ఈ అమ్మవారి దర్శనం తీసుకుంటే మీకు సకల కష్టాలు తీరుతాయని మా అందరికీ నమ్మకం అండి. విశాఖ దక్షిణ నియోజకవర్గ ప్రజలను అన్ని విధాలా మోసగించిన వాసుపల్లి గణేష్ కుమార్ ను ఇంటికి సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందని సీనియర్ నాయకులు సీతంరాజ్ సుధాకర్ అన్నారు. జీవీఎంసీ 35వ వార్డులో దక్షిణ నియోజకవర్గ పరిధి శ్రీ శ్రీ దుర్గాలమ్మ ఆలయం నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విశాఖ పార్లమెంట్ అభ్యర్థి ఎం శ్రీభరత్, నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ తో కలిసి సుధాకర్ శనివారం భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. జన సముద్రాన్ని తలపించిన ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి అభ్యర్థులకు ప్రజలు హారతులతో స్వాగతం పలికి పూల వర్షంలో ముంచెత్తారు. ఏ పదవి లేకున్నా గత 3.5 ఏళ్లుగా తమను అన్ని విధాలుగా అండగా నిలిచిన సీతంరాజు సుధాకర్ ను బలపరిచిన అభ్యర్థులకు తప్పనిసరిగా ఓటు వేసి గెలిపిస్తామని ప్రజలు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని వర్గాలకు మోసగించిన వాసుపల్లి ఓటమి ఖాయమని వ్యాఖ్యానించారు. తన స్వలాభం కోసం నియోజకవర్గ ప్రజలు భవిష్యత్తు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన ఆస్తులు పెంచుకోవడం తప్ప నియోజకవర్గానికి ఎటువంటి మేలు చేయలేదన్నారు. ప్రజలు రెట్టింపు ఉత్సాహంతో కూటమి సభకు హాజరయ్యారని చెప్పిన ఆయన ప్రజల్లో కూటమిపై నమ్మకం పెరిగిందని, రానున్న ఎన్నికల్లో కూటమి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వార్డు ర్యాలీ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ కోలాహలం నడుమ మీకేమనిపిస్తుందో నేను చెప్పే కన్నా మీకే తెలుసు. కూటమి అభ్యర్థి విజయం దిశగా ఇది నాంది ప్రస్తావన జరిగింది. సో రానున్న 35 రోజుల్లో ఇంతకన్నా రెట్టింపు మరింతగా ఉత్సాహంగా ఉంటుంది. కొరకలు వేయిస్తాం. ఈ నియోజకవర్గాన్ని కూటమి అభ్యర్థి కైవసం చేసుకునే దిశగా ఇక వార్తల్లోకి వెళ్తే, ముస్లింల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇచ్చారని వైకాపా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. జీవీఎంసీ 53వ వార్డు పరిధి మర్రిపాలెం మసీద్లో స్థానిక ముస్లింల సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కేకే రాజు హాజరై ముస్లిం సోదరులను ఉద్దేశించి మాట్లాడారు. పవిత్ర రంజాన్ మాసం నేపథ్యంలో ముస్లిం సోదరులు నిర్వహిస్తున్న ఉపవాస దీక్షను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో తనను ఆహ్వానించడం సంతోషం కలిగించిందన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ముస్లిం ప్రాంతంలో నివాసం ఉంటున్న వారి సంక్షేమానికి పూర్తి సహకారం అందిస్తానని అన్నారు. రానున్న ఎన్నికల్లో తమ పవిత్రమైన ఓటు హక్కును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. మన ఇంట్లో భోజనం చేసేటప్పుడు, మన పిల్లలు భోజనం చేసేటప్పుడు మన చుట్టుపక్కల కూడా అందరూ కూడా తింటున్నారా, వారికి ఆహారం ఉందా, లేదా ఆకలితో ఉన్నారా అని ఆలోచించి మనం సంపాదించిన దాంట్లో కొంత సమాజంలో పేద వర్గాల వారికి వెచ్చించి అందరిలోని కూడా సంతోషాన్ని నింపాలని మహమ్మద్ ప్రవక్త చెప్పడం జరుగుతుంది.
చాలా సంతోషం. ముఖ్యంగా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేసేది, మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు భారతదేశంలో ఉన్న పరిస్థితులు, మనందరం కూడా బాయి అని జీవించే విధంగా మనకి భారతదేశంలో రాజ్యాంగం హక్కులు కల్పించడం జరిగింది. కానీ కొన్ని శక్తులు దాన్ని విస్మరించి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈరోజు కొన్ని చోట్ల ఈ దాడులు చేసే ప్రయత్నాలు అవి కూడా చేస్తూ ఉన్నారు. దాన్ని ఈరోజు మనం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భారతదేశంలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిం సోదరమణులకి 4% రిజర్వేషన్ తీసుకొచ్చి ఎందరో పేద ముస్లిం సోదరిమణులు ఉన్నత విద్యావంతులుగా అన్ని రంగాల్లో కూడా స్థిరపడే విధంగా ముస్లింలు ప్రోత్సహించడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 7 ముస్లిం సోదరులకి శాసనసభలో అవకాశం కల్పించడంతో పాటు ఒక డిప్యూటీ సీఎంగా అమ్జద్ బాషాబాయిని 5 సంవత్సరాల కాలం కొనసాగించడంతో పాటు శాసనమండలిలో డిప్యూటీ చైర్మన్ గా ముస్లిం సోదరుని నియమించారు. ఈ కార్యక్రమంలో వికేపీ సిపిఐఆర్ చైర్మన్, ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చొక్కోకల వెంకట్రావు, ఫ్లోర్ లీడర్ ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు బాణాల శ్రీనివాసరావు, 53వ వార్డ్ కార్పొరేటర్ బత్కత్ ఆలీ, 53వ వార్డ్ అధ్యక్షులు గుజ్జు వెంకటరెడ్డి, షేక్ బాబ్జీ, ఆర్ల శివగణేష్, చిరంజీవి, అమర్ రెడ్డి, రామలక్ష్మి, సదరం జ్ఞానేష్, హనుమంతు, కె సూర్య, ప్రసాద్, బాబా, వల్లి, రఫీ, మసీద్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ గౌడ్, కార్యదర్శి ఖలీషా బాబా, అమర్, ఇతర ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గాజువాక 73వ వార్డ్ గోంతివానిపాలెంలో విశాఖ పార్లమెంట్ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి శ్రీభరత్ తో కలిసి గాజువాక ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం చేపట్టారు. స్థానిక ప్రజలు శ్రీభరత్, పల్లా శ్రీనివాసరావులకు బ్రహ్మరథం పట్టారు. ప్రచారంలో భాగంగా స్థానికంగా ఉన్న అమ్మవారి గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైకాపా ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పల్లా అన్నారు. రాష్ట్రంలో వచ్చేది ఎన్డీఏ కూటమేనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు జగన్ మాటలకు మరోసారి నమ్మి మోసపోయే పరిస్థితి లేదన్నారు. వార్డు టీడీపీ అధ్యక్షులు బలగ బాలరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచారంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే నూకరాజు గారు బీజేపీ నుంచి, అలాగే జనసేన నుంచి, మళ్ళీ దాంతోపాటు మేయర్లు ఎక్కడికి వెళ్ళినా సరే చాలా మంచి స్పందన. రాక్షస పాలన నుంచి విముక్తి వస్తుంది. చెప్పేది ఒకటి, చేసేటటువంటి ప్రభుత్వం అంతరించిపోతుంది. మనకి మళ్ళీ మాకు వాక్ స్వాతంత్రం వస్తుందని అనుకున్నాను. అయితే ఇక్కడ ప్రజలు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ నివాసిత కాలనీస్కి వెళ్ళిన తర్వాత అక్కడేమంటున్నారు, గారు ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పేసి ప్రజలందరూ, కార్మికులందరూ నమ్మబలికి ఇంకొక వైపు వచ్చి ప్రజలు మాత్రం మంచి గిఫ్ట్ ఏమి ఇచ్చారంటే గంగవరం కోర్టులో ప్రభుత్వ వాటా. సో ఇలాగ చెప్పేది ఒకటి, చేసేవాడు ఒకటి, వాళ్ళు ఖచ్చితంగా ఇంటికి పంపిస్తాం వాళ్ళకి వాళ్ళని చెప్పి ఖచ్చితంగా రాజధాని ఎక్కడ అడుగుతున్నారు, ఇది రాజధాని రెడీ. సో ఇవన్నీ కూడా రేపు ఈయన చేసినటువంటి ప్రతిదీ కూడా మహానవి తగులుతుంది. ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి. ముస్లింల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందని, రానున్న రోజుల్లో ముస్లిం సంక్షేమం కొరకు పూర్తి స్థాయిలో పనిచేస్తామని టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. ఈ మేరకు 53వ వార్డ్ పరిధి డాక్టర్ జాకిర్ హుస్సేన్ నగర్ పార్క్ మైదానంలో టీడీపీ మైనార్టీ నాయకులు మహమ్మద్ తజురుద్దీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందన్నారు. ఇదే కొనసాగితే రానున్న రోజులు ప్రజలకు ప్రశ్నార్థకంగా మారుతుందని అన్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే ఉందని, వాస్తవ పరిస్థితులను ప్రజలు గమనించి టీడీపీకి పూర్తి స్థాయిలో సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ముస్లింస్ ఎంత ఆర్థికంగా బాగుపడుతున్నారు, ఎంత ముందుకు వెళ్తున్నారు అనేది ప్రతి నగరంలో గమనించాల్సిన విషయం. ఇవాళ ముస్లింలందరూ ఒకలాగే ఉంటారు, ఒకరికే ఓటేస్తారు, వాళ్ళు విడదీయడానికి కుదరదు అనేది ఆ ఆలోచన నేను ఒప్పుకోను.
మీలో కూడా ఒక ఆలోచన ఉండాలి. ఎవరు మంచి వాళ్ళకి మీరు వేస్తే ఆ ప్రాంతంలో, ఆ నియోజకవర్గంలో అభివృద్ధి బాగా జరుగుతుంది. ఒక దగ్గర అభివృద్ధి జరిగితే మిగతా చోట్ల కూడా అది చూసి ఇంకా మంచి జరుగుతుంది. అది మద్రాసా ఎడ్యుకేషన్ నుంచి తర్వాత కాలేజ్ లెవెల్కి వచ్చిన తర్వాత కూడా నేను ఒక విద్యావేత్తను కాబట్టి ఎక్కువ దాని గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే రాష్ట్రం ఇవాళ మంచి పరిస్థితిలో లేదు. రాష్ట్రాన్ని కాపాడుకుని విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసుకుని ఇక్కడ పెట్టుబడులు తీసుకొచ్చి ప్రత్యేకంగా యువకులకి మంచి ఉద్యోగ అవకాశాలు తయారు చేసే బాధ్యత మేము తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం ఏదో ఇస్తుంది అనే దాంట్లో మాత్రమే మిగిలిపోకూడదు. ప్రభుత్వం ఇచ్చేది పేదవాళ్ళని బలపరచడానికి. విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పొలవరశెట్టి శ్రీనివాసరావు పర్యవేక్షించిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ తదితరులు పాల్గొన్నారు. నన్ను మీరు ఎంతో ఆదరించారు. తప్పనిసరిగా మీరు నాకు తెలిపిన ఆదరణకి ఎప్పుడూ కూడా నేను మర్చిపోనని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ముస్లిం కమ్యూనిటీ నుంచి ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీకు ఆయన ఏది చేయగలరో దానికంటే 3 రెట్లు నేను ఎక్కువ చేసి చూపిస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను నీతి నిజాయితీగా బతికిన వ్యక్తిని, నాకు దమ్ము ధైర్యము ఉన్న వ్యక్తిని. మీ గురించి ఎక్కడైనా పోరాడేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఎన్నో సమస్యల పైన నా దగ్గరికి వచ్చినప్పుడు పూర్తిగా కూడా పూర్తి సహాయ సహకారాలు చేద్దామని మనస్ఫూర్తిగా భావించిన వ్యక్తిని నేను. అట్లాగే మీకు ఏది కావాలన్నా దయచేసి నన్ను వేరే ఒక అంటరాని వాడిగా మాత్రం దయచేసి చూడకండి. అట్లాగే చాలామంది 2019లో నాకు ఈ రాష్ట్రంలో బీజేపీ నుంచి 175 మంది పోటీ చేస్తే అత్యధికమైన ఓట్లు వచ్చినాయి నాకు విష్ణుకుమార్ రాజుకు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అట్లాగే దాంట్లో కూడా 19,000 ఓట్లలో కూడా అత్యధికంగా వచ్చిన ఈ ముస్లిం పోలింగ్ బూత్స్ నుంచి వచ్చాయని చెప్పి మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. మీకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటూ, ఎన్నో సంవత్సరాల నుండి అనేక మంది క్రీడాకారులను తయారు చేసిన మైదానాన్ని ఇండోర్ స్టేడియం పేరు మీదుగా వ్యాపార సంస్థగా మార్చడం అన్యాయమని గాజువాక ఉడా కాలనీకి చెందిన యువ క్రీడాకారులు అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఈ గ్రౌండ్ లో అనేక మంది నేవీ, ఎయిర్ ఫోర్స్ తదితర రంగాలకు చెందిన ఉద్యోగులకు కోచింగ్ తీసుకొని ఎంతో మంది ఉద్యోగాలు సాధించారని అన్నారు. ఇలాంటి మైదానాన్ని ముక్కలు చేసి కొంతమంది స్వార్థ ప్రయోజనాలకు తాకట్టు పెట్టే విధంగా ఈ ఇండోర్ స్టేడియం పేరుతో నిర్మాణం చేపట్టడం దుర్మార్గమైన చర్యని వాపోయారు. ఇప్పటికే వికాస్ నగర్ లో ఏర్పాటు చేసిన ఇండోర్ స్టేడియం పెళ్లిళ్లకు తదితర కార్యక్రమాలకు తప్ప ఎందుకు ఉపయోగకరంగా లేదన్నారు. వేలాది మంది యువకులు ప్రాక్టీస్ చేసుకునే ఇలాంటి గ్రౌండ్ కు రాత్రికి రాత్రి ఫెన్సింగ్ వేశారని, ఒక పక్కన ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ ఇలాంటి కార్యక్రమాలు చేయడం సరికాదన్నారు. మేము ఉన్న యూత్ కుర్రలందరూ కూడా వ్యతిరేకత అండి. ఎందుకంటే ఇదే గ్రౌండ్ లో మేము లాంగ్ పిచ్లు ఆడుకోవడానికి కానీ, అంటే నేవీకి కానీ ఆర్మీకి కానీ రన్నింగ్ ప్రిపేర్ అవడానికి కానీ ఈ గ్రౌండ్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇంతకు ముందు కూడా ఇదే ప్రపోజల్ ఇండోర్ స్టేడియం కోసం ప్రపోజల్ అయినప్పుడు కూడా మేము ఆర్గ్యుమెంట్ చేసాం. అప్పుడు కూడా వ్యతిరేకించాం. అప్పుడు కూడా దీనికోసం మేము వ్యతిరేకించాం. ఇప్పుడు దాని కాకుండా ఎవరికి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా, ఎటువంటి ప్రపోజల్ లేకుండా, ఎటువంటి బోర్డు పెట్టకుండా కూడా ఇమీడియట్లీగా ఎలక్షన్ కోడ్ రన్నింగ్ లో ఉంటున్నప్పుడు కూడా ఇది ఇమీడియట్గా ఇచ్చేస్తారు. ఎందుకు ఇచ్చేసారని కూడా మాకు తెలియట్లేదు. అలాగే ఇక్కడ మా వికాస్ నగర్ లో ఇండోర్ స్టేడియం ఉంది. దాన్ని ఎందుకు కట్టారు? ఇండోర్ స్టేడియం కోసం, ఇండోర్ గేమ్స్ కోసమే కదా కట్టారు. దాన్ని ఏమొంచి ఫంక్షన్లకి, పెళ్లిళ్ళకి అద్దెలకి ఇచ్చుకోవడానిక? అలాంటి దాన్ని డెవలప్మెంట్ చేయడం అనేది అది మరుగున ఉండిపోయింది. ఇదే ఆదర్శ పబ్లిక్ స్కూల్ కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకొని వేరే దగ్గర స్కూల్ కట్టేసి ఇస్తామని చెప్పి అన్నారు. 3 floors బిల్డింగ్ కట్టేసి దాన్ని డెవలప్మెంట్ చేయకుండా దాన్ని అక్కడ వదిలేసి ఇక్కడ మళ్ళీ ఇమీడియట్లీ ఇండోర్ స్టేడియం అనేది ప్రిపేర్ చేసేస్తున్నారు. ఈ స్కూల్ని ఎందుకు తీయించలేకపోతున్నారు? అగనంపూడిలో 10 ఎకరాలు స్పోర్ట్స్ అథారిటీ కోసం శాంక్షన్ అయింది. ఆ 10 ఎకరాలలో ఏమైంది? ఆ 10 ఎకరాలు తుప్పలు పలుస్తున్నాయి. దాన్ని ఎందుకు డెవలప్ చేయట్లేదు? ఇలా ఇవన్నీ డెవలప్ చేయడం మనిషి ఇక్కడ ఎంతో మంది యూత్ పిల్లలు ఆడుకుంటున్న టైంలో ఇలాంటి దాన్ని ఇచ్చేయడం కరెక్ట్ కాదు. అదే ఇప్పుడున్న యూత్ పిల్లలు అయితే చిన్న పిల్లలు అయితే ఫ్రీ ఫైర్ కి, పబ్జీలకి అలవాటు పడిపోయారు. అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎండలో ఆడుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇక్కడికి వచ్చి ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ కి ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. అలాంటిది ఈ గ్రౌండ్ ని ఇండోర్ స్టేడియం చేయడం అనేది మేము యూత్ కురవాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోవట్లేదండి. గత 3 సంవత్సరాలుగా రాష్ట్రసభ ఎంపీగా ఉంటూ విశాఖ అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడుతున్న వ్యక్తి జీవీఎల్ నరసింహారావు అని ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి అధ్యక్షుడు రాజ్ గౌడ్ అన్నారు.
ఆదివారం జగదంబ వద్ద గల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు విశాఖకు రావడానికి జీవీఎల్ ఎంతో కృషి చేశారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్న జీవీఎల్ నరసింగరావు విశాఖ అభివృద్ధితో పాటు ఉత్తర రాష్ట్ర అభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందిస్తున్నారని తెలిపారు. వ్యాపారాల కోసం కాకుండా ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడే వ్యక్తి జీవీఎల్ అని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే జీవీఎల్ లాంటి వ్యక్తి రావాలి. విశాఖ పార్లమెంటు అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తే, ఆయన లోక్సభకు వెళ్తే విశాఖ అభివృద్ధితో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి కూడా జరుగుతుందని మేము అందరం కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలో, విశాఖపట్నం ప్రాంతంలో యువతరం అందరం కూడా భావిస్తున్నామండి. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి కూడా జీవీఎల్ గారు అనేక సందర్భాల్లో విశాఖ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వ సంస్థలతోటి సమన్వయం చేసుకుంటూ విశాఖలో అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి. ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువత అధికంగా ఉన్నారు. ఉత్తరాంధ్రలో వలస వెళ్ళిపోతున్నాడు. ఏ పార్టీనైనా సరే ఎంపీలు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారంటే వాళ్ళందరూ వ్యాపారవేత్తలు వస్తున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు, అభివృద్ధి చెందుతున్నారు. కాబట్టి కానీ విశాఖ అభివృద్ధిని కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధిని కానీ పట్టించుకోవడం లేదు. గత దశాబ్ద కాలంగా అనేక మంది ఎంపీలు వారి స్వలాభం కోసం మాత్రమే పనిచేశారు. కానీ జీవీఎల్ గారు నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి, నిరంతరం ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి. ఆయన విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది ఆయన ఆధ్వర్యంలోని మేము భావిస్తున్నాం. అదేవిధంగా అనేక కేంద్ర సంస్థలు, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో అనేక మంది కేంద్ర మంత్రులు ఈరోజు విశాఖపట్నం వచ్చారు, అనేక కార్యక్రమాలు చేశారంటే దానికి ముఖ్య కారణం జీవీఎల్ నరసింహరావు గారు. జీవీఎల్ నరసింహరావు గారు ఒక వ్యాపారవేత్త కాదు, భక్తు రాజకీయ నాయకులు. ఆయన ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు, అమిత్ షా గారు దయతలచి జీవీఎల్ నరసింహరావు గారికి ఎంపీ సీటు ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అప్పటి వరకు కూడా మా పోరాటం చేస్తూనే ఉంటామని తెలియజేసుకుంటున్నాం. సమావేశంలో నియోజకవర్గ మైనార్టీ నాయకులు సయ్యద్ ముస్తఫ్, రాజ్ కుమార్, నాయుడు, రమణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరొకసారి. ఎమ్మెల్యేగా గెలిపిస్తే అందరికీ న్యాయం చేస్తా. ఎండాడ ఉమ్మడి పార్టీల ఆత్మీయ సమావేశంలో హామీ ఇచ్చిన భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు. విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా. జై భారత్ పార్టీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి వివి లక్ష్మీనారాయణ. దక్షిణంలో వైసీపీ వార్ వన్ సైడ్ అంటున్న వాసుపల్లి గణేష్. ప్రచారంలో జోరుగా దూసుకెళ్తున్న వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.